అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారతపై విశాఖలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు వారికి మరింత ప్రోత్సాహిస్తున్నాయని మహిళా నాయకులు ఆశప్రియ పేర్కొన్నారు. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రాజకీయాలు, విద్యా, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. మహిళలు బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని, మహిళలకు టీడీపీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో టీడీపీ నాయకురాలు ఆశప్రియతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఒక దేవతామూర్తిగా చూసే ఏకైక ప్రాంతం భారతదేశం. అటువంటి భారతదేశంలో ఎంతోమందికి దేదీప్యమానంగా దివ్యంగా వెలిగేందుకు ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రస్తుతం రాష్ట్రపతి కావచ్చు, అలానే గతంలో ప్రధానమంత్రులు ఎంతోమంది ఉన్నత స్థాయి పదవులను కూడా అవరోధించే విధంగా మొత్తం స్త్రీశక్తి మొత్తాన్ని కూడా మరింత ఉత్తేజభరితంగా తయారు చేసే పరిస్థితిని అయితే పూర్తిగా నందమూరి తారక రామారావు అయితే తీసుకొచ్చారని అయితే దాదాపు తెలుగు వాళ్ళంతా కూడా గర్వించే విధంగా అయితే తెలియజేస్తారు. అసలు నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులను పోషించడానికి స్త్రీశక్తిని, స్త్రీలనే ముందుగా అయితే తీసుకొచ్చే పథకాన్ని అయితే తెలుగుదేశం పార్టీ అయితే తీసుకొచ్చింది. అందుకు సంబంధించి ప్రస్తుతం స్త్రీశక్తి ఏ విధంగా ఎదుగుతుంది, అసలు ప్రధానంగా దేనికి సంబంధించి వీళ్ళు ఇవన్నింటినీ కూడా అన్నింటిలో సమపాలు పంచుకుంటున్నారనే విషయాన్ని, అలానే స్త్రీలు రాజకీయాల్లోకి రావడానికి కూడా తెలిసే విధంగా అయితే తెలుగుదేశం యువ కెరటం, యువతతో పాటు ఈ యొక్క తెలుగు యువశక్తి కెరటంగా ఎదగడానికి యువతలను కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితిని అయితే తెలుగుదేశం పార్టీ అయితే చేస్తుంది. అసలు అందుకు సంబంధించి తెలుగుదేశంలో యువ కెరటంగా ఎగురుతూ అలానే తెలుగు శక్తిని, అలానే స్త్రీ శక్తిని ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు స్త్రీలంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. అసలు ఎలా ఉందనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది, అసలు రాజకీయాలకు మీరు ఎలా వచ్చారు, అసలు మీ అసలు మీ ఎడ్యుకేషన్కి రాజకీయాలకు సంబంధం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ద లవ్లీ లేడీస్, హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండి. నా పేరు ఆశా ప్రియ ఫ్రమ్ విశాఖపట్నం. ఆ స్టూడియోస్లో క్లాసెస్ అటెండ్ అవుతూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వి నేను ఎలా అయినా సరే ఈ పార్టీలో ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి కూడా ఈవెన్ టిల్ టుడే అతనికి ఎంత శక్తి ఉందో అంతవరకు అందులో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. సో నేను ఆ అట్మాస్ఫియర్ చూసి నేను అదే అట్మాస్ఫియర్లో నేను గ్రో అప్ అయిన పర్సన్ని. సో అందుకని నాకు ఆఫ్టర్ ఆంటర్ప్రినర్షిప్ నెక్స్ట్ వాట్ అంటే నేను ఒక సర్వీస్ చేయాలి, అంటే ఒక యువత తలుచుకుంటే ఏమి చేయలేదు అన్నదానికి మనం కూడా మన బిట్ మనం చేయాలి అని నేను ఈ పాలిటిక్స్ అనేది ఎంచుకున్నాను. సో అలా స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా నన్ను నన్ను నారా లోకేష్ గారు ఐడెంటిఫై చేయడం, నన్ను రికగ్నైజ్ చేయడం, బాగా వర్క్ చేయాలని చెప్పి ఎంకరేజ్ చేయడం, అట్ ద సేమ్ టైం సీఎం గారిని కూడా నేను చాలాసార్లు కలవడం జరిగింది. అతను కూడా ఎంకరేజ్ చేసి నన్ను అంటే అసలు ఒక విమెన్కి స్కై కూడా లిమిట్ కాదు, అంతకంటే బియాండ్ మీరు గ్రో అవ్వాలని చెప్పి ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా మీరు ప్రస్తుతం అసలు టీడీపీ పార్టీ ఏం చేసింది మహిళల కోసమని, అసలు మహిళా శక్తిగా అయితే టీడీపీని అయితే చాలామంది చెప్తూ ఉంటారు. మీకు తెలిసినంత వరకు అసలు స్త్రీల కోసం ఏం చేసిందంటారు? ఈ పర్టికులర్ పాయింట్కి నా ఒపీనియన్ ఏంటంటే ఇదేదో ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది కాదండి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అతను విమెన్కి ఒక జెంట్స్కే భూ హక్కు కాదు, ఒక ఆడవాళ్ళకి కూడా భూ హక్కులు సరి సమానంగా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి, ఆస్తిలో కూడా ఒక ఈక్వాలిటీ ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి ఐడెంటిఫికేషన్, రికగ్నిషన్ అనేది మన ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. ఇన్ ద సేమ్ ఫుడ్ స్టెప్స్ మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, మన సీఎం గారు, మన లోకేష్ గారు ఏం చేయట్లేదండి, శ్రీశక్తి ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఎంతమంది విమెన్ బెనిఫిట్ అవ్వారని తెలుస్తుంది. దీపం పథకం ఉన్నది, ఫ్రీ సిలిండర్, అలాంటిది అది ఎవ్రీ హౌస్ హోల్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో అదవుతుంది. అండ్ విమెన్ చైల్డ్ అంటే చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్, అది మ్యాండేటరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి అది ఐడెంటిఫై చేసి దానికోసం చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ వేరియస్ అదర్ సోర్సెస్లో. అండ్ నాట్ జస్ట్ దట్, అలాగా ఇంకా మనకి లోకేష్ గారు అవ్వనివ్వండి, వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్న ఎంతోమంది కార్యకర్తల్ని, ఎన్నో లీడర్స్ని వాళ్ళని ఒక ఐడెంటిఫై చేసి, వాళ్ళు రికగ్నైజ్ చేసి, వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే పొజిషన్స్లో, మినిస్టర్ పొజిషన్లో కూర్చున్నారంటే ఇది డెఫినెట్గా 100% వాళ్ళు ఎంకరేజ్ చేయడం బట్టే మా ఆడవాళ్ళకంటూ ఒక స్పెషల్ పొజిషన్ అనేది వచ్చింది. మా రైట్స్ మాకు వస్తున్నాయి.
మేము ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాము. మేము ఏం చెప్పాలనుకున్నా మా రైట్ టు స్పీచ్ అనేది కూడా మేము మా ఫ్రంట్ ఫుట్ పెట్టి మా వాయిసెస్ మేము ఇవ్వగలుగుతున్నాము, మా ఒపీనియన్స్ మేము షేర్ చేసుకోగలుగుతున్నాము. ఇవాళ ధైర్యంగా మేము ప్రతి దాంట్లో వీఆర్ నథింగ్ లెస్, నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి, ఎనీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫీల్డ్స్లో కూడా ఆడవాళ్ళు ఉండాలి, ఇంకా రావాలి. వాళ్ళు ఎటువంటి భయం పడకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఉన్నది, ముందుకు రావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం సేఫ్టీ సిస్టమ్, ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో అన్నిటికీ డెఫినెట్గా మన టీడీపీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా దాదాపు కూడా ఎక్కడైనా సరే స్త్రీ శక్తిని ఎదిగే విధంగా, స్త్రీలు అయితే ముందుకెళ్లే విధంగా కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏదైతే ముందుకు పథకాలు తీసుకొస్తుందో, ప్రధానంగా తెలుగుదేశం ఏదైతే దీనికి సంబంధించి మహిళలను మరింతగా ఉత్తేజపరిచే విధంగా, అలానే రాజకీయంతో పాటు ఎంటర్ప్రైజెస్, అలానే ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రన్ చేస్తున్నారో కొన్ని సంస్థలు కావచ్చు, అలానే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళ స్వతహాగా పైకి ఎదిగే విధంగా, అలానే హక్కుల్లో కూడా సగభాగం అందించడానికి అయితే తెలుగుదేశం పార్టీ అయితే ముందుకు తీసుకొచ్చిందని, ఇదే విధంగా అంతా కూడా ధైర్యంగా ఉంటే స్త్రీ శక్తి పథకంతో పాటు స్థానికంగా ఎన్నో పథకాలను కూడా తెలుగుదేశం ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా, అలానే మహిళలు కూడా ఎంతో ధైర్యంగా ఉండాలని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారాంతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.